హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. రేపు మే 4వ తారీఖున జరగనున్న భారీ స్థాయిలో జరగనున్న దర్శకుల దినోత్సవం గురించి చాలా పెద్ద ఎత్తున సన్నాహాలు, పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజుకి చాలా గొప్ప ప్రత్యేకత ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. ఎందుకంటే శతాధిక చిత్ర దర్శకుడిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులోకి ఎక్కి చిన్న పెద్ద నటీనటులతో దగ్గర నుంచి అగ్రస్థాన కథానాయకుల వరకు హీరోయిన్ కథాంశాలతో కూడా చాలా గొప్ప గొప్ప సినిమాలు తీసి ఒక డైరెక్టర్స్ చైర్కే ఒక అజరామరమైన కీర్తి ప్రతిష్టల్ని ఆపాదించిన ఒక మహాదర్శకుడు, దిగ్దర్శకుడు, దర్శకరత్న దాసనారాయణ గారి జన్మదినం ఆ రోజును పురస్కరించుకొని చిత్ర పరిశ్రమలోని ఆయన శిష్యులే కాదు అండ్ సినిమా రంగంలో ఉన్న దర్శకుల కులం అందరూ కూడా ఆ రోజునే అంటే దర్శకరత్న దాసనారాయణ గారి జన్మదినోత్సవం నాడే ఈ దర్శకుల దినోత్సవం కూడా జరుపుకోవాలనే ఒక ఏకగ్రీవ తీర్మానాన్ని అందరూ కలిపి తీసుకుని ఆ రోజున చాలా పెద్ద పెట్టున మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమలోని అగ్ర కథానాయకులు, అగ్ర దర్శకులు, అగ్ర సాంకేతిక నిపుణులు మొత్తం అందరూ కూడా కూడబలుక్కుని అందరూ ఒకే వేదిక మీదకి వచ్చి సమావేశమై ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి పూనుకున్నారు. ఆ సందర్భంగా ఇప్పుడు జాతిరత్నాలు వంటి ఒక గొప్ప సూపర్ డూపర్ హిట్ ని అందించిన మన అనుదీప్ దర్శకుడు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆయన తాలూకా ఇన్స్పిరేషన్, ఆయన తాలూకా అభిప్రాయాలు, మనసులో ఉండే ఆలోచనలు మనతో పంచుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. లెట్ us వెల్కమ్ హిమ్. అనుదీప్ గారు, గుడ్ ఈవినింగ్. అండ్ ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మీరు అసలు దీనిలోని ఏ విధమైన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, అసలు మీ బాధ్యతలు ఏంటి ఇందులో, లేదా మీ తాలూకా అనుభూతులు ఏంటి ఈ కార్యక్రమానికి సంబంధించినంత వరకు మా హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు తెలియజేయండి. అందరికి నమస్కారం అండి. మే 4కి దర్శకుల దినం జరుగుతుంది, చాలా గ్రాండ్గా జరుగుతుంది. సో ప్రముఖులందరూ, ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ రాబోతున్నారు. సో మా బట్టి దర్శకులు కూడా అందరూ దీంట్లో పాల్గొనబోతున్నారు. సో ప్రేక్షకులందరూ బుక్ మై షోలో మీ టికెట్స్ బుక్ చేసుకొని ఈ షోని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. అంటే దర్శకరత్న దాసనారాయణ పుట్టినరోజునే ఈ దర్శకుల దినోత్సవం అని మీరు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అసలు దాసనారాయణ గారి గురించి మీకున్న అవగాహన నేను చెప్పగలరా? నాకు డెఫినెట్గా ఆయన సినిమాలన్నీ చాలా ఇష్టము. సో ఆయన బర్త్డే రోజు మే 4కి డైరెక్టర్స్ డే జరగడం అనేది చాలా సంతోషంగా ఉంది నాకు. ఓకే, అంటే ఇప్పుడు ఇంతమంది డైరెక్టర్లు, ఆయన తర్వాత ఎంతమందో వందలాది డైరెక్టర్లు చిత్ర పరిశ్రమకు వచ్చారు, కానీ ఆయనకున్న ఆ ప్రత్యేకత గాని లేకపోతే ఆ సార్థకతను గాని మీరు తలుచుకున్నప్పుడు ఒక డైరెక్టర్ గా మీకు ఏమనిపిస్తుందండి? ఏంటంటే అన్ని సినిమాలు చేయడము, అన్ని మంచి సినిమాలు చేయడము అది అంత ఈజీ విషయం కాదు. సో ఇప్పుడున్న దర్శకులు కూడా అట్లా అంత ఫాస్ట్ గా అంత మంచి సినిమా చేయాలని అనుకుంటాను. అంటే ఆయన అంత ఫాస్ట్ గా అసలు ఇప్పుడున్న చిత్ర పరిశ్రమ లేదు కదా. అవును కదా. అప్పుడు అసలు మీరు ఆ తేడాను మీరు ఎలాగా, హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్ అండి? ఇన్ జనరల్ గా అప్పుడు దాసనారాయణ గారు ఒకేసారి 4 సెట్లు ఆయన షూటింగ్లు జరుగుతుండేవి, 4 హీరోలతో జరుగుతుండేవి. ఆయన డేట్లు తీసుకున్న తర్వాతే తక్కువ డైరెక్టర్లకి డేట్లు వెళ్తా ఉండేవి. ఇలాంటి వాతావరణం ఆయన క్రియేట్ చేసుకున్నారు ఆయనకి ఆయన. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అదే అండి, అప్పుడు రైటర్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు. సో ఏ సినిమాకి ఆ సినిమా రైటర్స్ అలా లేదు. బట్ ఇప్పుడు ఎవరికి వాళ్ళే కథ రాసుకుంటారు కాబట్టి ఒక్కొక్క సినిమా చాలా లేట్గా తీయడం జరుగుతూ ఉంది. బట్ దాసనారాయణ అసలు ఆయన కథ, ఆయన డైలాగులు, ఆయన పాటలు, ఆయన రాసుకోవడం ఆ ట్రెండ్ ఆయన దగ్గర నుంచి స్టార్ట్ అయిందండి. అవును, అది మీరు గమనించారా? అవును, నాకు ఎక్కువ నాలెడ్జ్ లేదండి దాసనారాయణ. ఓకే.